ఇన్నొద్దులు మబ్బుల 5 గంటలకు లేస్తోళ్ళు పొద్దుగాల 7 అయినా లేస్తలేరు. లేచినా బయట అడుగు పెడతలేరు. మాపటిల్లి బయట దోస్తులతోని గప్పాలు కొట్టుకుంటా రాత్రి 10 గాంది ఇంటి ముఖం చూడనోళ్ళు 5-6 గంటలకే ఇంటి తోవ పడుతురు. ఇక ఏదన్నా పని ఉంటే బజార్ పోవాలన్నా పొద్దుమాపు బందే, ఏమున్నా పగటిలే సగబెట్టుకుంటురు. ఇంతకు ఎందుకు ఇట్లా చేస్తురు కావచ్చు అంటారా? ఇంకెందుకు సలికి గజ్జు గజ్జు అనిపిస్తుంది. మరి వరంగల్ ను వణికిస్తుంది, ఖమ్మం ను కమ్మేస్తుంది, కరీంనగర్ ను కదలనిస్తలేదు, మెదక్ ను మెస్లనిస్తలేదు, నల్గొండ నడవనిస్తలేదు, రంగారెడ్డిని రగ్గుదీయనిస్తలేదు, పాలమూరు ను పనిచేసుకొనిస్తలేదు, నిజామాబాద్ ను నిద్రపోనిస్తలేదు, పట్నం ను పరేషాన్ చేస్తుంది, ఆదిలాబాద్ ను ఆగం పట్టిస్తుంది. మొత్తానికి తెలంగాణను గజ్జు నొనికిస్తుంది చలి. ఈ 2-3 వద్దుల కాంచెల్లి ఏమన్నా పెరిగిందా? చలి విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. రోజు రోజుకు 15-16 డిగ్రీల నుంచి ఇప్పుడు 12 డిగ్రీలకు వచ్చింది. ఇంకా డే బై డే తగ్గుతూనే ఉంది. 11 డిగ్రీస్ 10 డిగ్రీస్ ఇంకా ఈ క్లౌడ్స్ మొత్తం వెళ్ళిపోతే 10 లోపలికి కూడా వస్తుంది. గర్మి 10 డిగ్రీల కంటే తక్కువే అవుతుందంటే చూడురిగా. అంటే ఉత్తర భారతంలో ఎట్లుంటదో అసొంటి పరిస్థితి ఉన్నదన్నట్టు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లనైతే నెరి. ఇక పొద్దుగాల పాలు పోస్తోళ్ళు, కూరగాయలు బేరాలు చేస్తోళ్ళు, వాకింగ్లకు పోతోళ్ళది చిన్న తిప్పలు కాదు. హాస్టల్ పోరలదైతే చిన్న గోస కాదు. అసలే సలి అండ్ల సల్ల నీళ్లతోటి మొఖాలు గడగాలే, తానాలు చేయాలి. ఇక పొద్దుగాల 9-10 గాందే సూరన్న గుడ్ మార్నింగ్ చెప్తలేడు. పొద్దుగాల పొద్దుముక్కైతే అస్సలు వశపడతాడు చలికి. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చీకటి అయినా కూడా 8:30-9 వరకు ఇంకా ఎక్కువ అయిపోతుంది. చాలా అంటే చాలా ఇక చెప్పలేనంత చలి ఉంది. 24 అవర్స్ వేసుకోవాలని వస్తుంది స్వెటర్ అయితే. పెద్దలే గిట్లంటే ఇక పోరల పరిస్థితి ఏం కావాలి? చలికి ఉత్తగానే సుస్తాయి దవకాన్ల పడుతుండ్రు. ఈ చలి వల్ల పిల్లలకు బాగా సిక్ అవుతారు. అందరికి వాంతులు, చలి పెట్టడం వల్ల జ్వరము, పిడ్స్ రావడము, పేరెంట్స్ వాళ్ళు జర్నీ చేయడం, చలిలో జర్నీ చేయడం వల్ల ఇట్లా వాళ్ళకు బాగా ఎఫెక్ట్ అయ్యి 5 ఏండ్ల లోపు బుడ్డోళ్లను, ముసలోళ్లను పొద్దుగాల మాపటిలి చలి బాగున్నప్పుడు అస్సలు బయటికి రాకుండా చూసుకోమంటుర్రు డాక్టర్లు. ఎస్పెషల్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో వాళ్ళని బయట ఆడుకోకుండా చూసుకోవాలి. తర్వాత వెచ్చగా ఉంచాలి, తగినంత నీరు ఇవ్వాలి, వాళ్ళకి పౌష్టికాహారం ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి. పబ్లిక్ గోసలు ఇట్లుంటే రైతులది ఇంకో గోస. చలి బగ్గ పెరిగే వరకు నారుమల్లు రంగు మారి అస్సలు ఎదుగుతలేవు. స్ప్రే మందులు, ఆ మందులు, ఈ మందులు అనుకుంటే ఆయన కొట్టినాం, ఆయన ఎదుగుతలేదు పోవటం. ఎన్ని మందులు కొట్టినా ఫాయిదా ఉంటలేదట. ఇంకో జాగల నారుమల్లు పోసుకున్న సుత ఇదే కథ. యాసంగికి పంట చేతికొచ్చేది కష్టమే ఉన్నదంటున్నారు రైతన్నలు. అసలు ఎరబడుతుంది. ఇంతకు ముందు అక్కడ పోసినా అక్కడ రాకపోతే ఇక్కడ పోతే ఒక డల్లు పడి వర్షం బంద్ అవుతుంది. కౌలు ఏం కట్టాలి? ఇప్పటి నుంచి ఇన్ని ఇబ్బందులైనాక ఆళ్ళు ఈళ్ళు ఆడ ఈడ అని ఏం లేదు. తెలంగాణ అంతటా చలితోటి సాల్ అవుతుంది పో.